నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా చందూరు మండలంలో అల్లామా ప్రభు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాగా ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలో MHకు చెందిన పల్లవి మల్లయోధులతో పోటీపడి గెలుపొంది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరిగా 1500 రూపాయల కోసం నిర్వహించిన పోటీల్లో మగవారిని మట్టి కొరిపించి విజయాన్ని సాధించింది. ఆమె విజయానికి అభినందించిన గ్రామస్తులు 1500 రూపాయలతో పాటు మరికొంత నగదును అందించారు. ఏళ్ల చరిత్ర కలిగిన బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ చరిత్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 26వ తేదీన తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిలక్ స్టేడియం మైదానంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. బెల్లంపల్లి పట్టణం టేకుల బస్తీ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున ఉదయం 8 గంటలకు హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, హోమం కార్యక్రమంకు హాజరయ్యే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావాలని కోరారు. అదేవిధంగా మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్తుత యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ రామాలయం నుంచి అయ్యవారిని, శివాలయం నుంచి అమ్మవారి విగ్రహాలను పట్టణ పురవీధుల గుండా ఘనంగా ఊరేగింపుగా తిలక్ స్టేడియం వరకు తీసుకురావడం జరుగుతుందన్నారు. అదే రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం నిర్వహించే హోమం కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగా తెలియకుండా అసోసియేషన్ వారికి 1016 రూపాయలు చెల్లించినట్లయితే హోమంకు సంబంధించిన పూజా సామగ్రిని తామే అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి పట్టణం, నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై శివపార్వతుల ఆశీస్సులు పొందాలని వారు కోరారు. కరీంనగర్ రామడుగు మండల్ కొక్కిరికుంట పాఠశాలలో ఉద్యోగ విరమణ తీసుకుంటున్న గిట్లా వసంత మేడం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కొక్కిరికుంట పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కుక్కరకుంట గ్రామ ప్రజలు శాల్వా కప్పి అభినందించారు. తౌడు రామిరెడ్డి, బత్తిని తిరుపతి గౌడ్, జాడి రాజు, తెల్ల మహేష్, సుదగోని రాజయ్య, గొల్లపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. 6 years కంప్లీట్ అయింది. మరి నాకు సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు. మరి నిన్న వచ్చి రామాలయం అభివృద్ధి కోసము చందా అనేది అడగడం జరిగింది. అది మా బాబు చేతుల మీద ఇవ్వాలని తర్వాత కానాపల్లి అమ్మ పాఠశాల అనేక పనులు గేట్ రిపేర్ ఇవన్నీ కూడా రిపేర్, స్లాబ్ రిపేర్, బోర్డు, ట్యాంక్, శానిటేషన్, తర్వాత అంగన్వాడీలో కూడా బోరింగ్ అనేది దాన్ని మళ్ళీ బోరింగ్ చేయించడం అనేది జరిగింది. ఇలా నేను చాలా కార్యక్రమాలు చేసినానికి చెప్పుకోవద్దు కానీ చేశాను. మరి దీనికోసం గ్రామస్తులందరూ కూడా నాకు చాలా సహకరించారు. స్టాండ్ కానివ్వండి, నైట్ పని ఉన్నా కూడా నాతో వచ్చి నాకు మా సార్ కూడా చాలా సహకారం అందించారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు అందించడం జరుగుతుంది. ఎందుకనగా కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. 420 రోజులు గడిచినా హామీలను పక్కదోవ పట్టిస్తున్నారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా పూర్తి చేయలేదు. కల్లబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి మహిళలకు 2500 పెన్షన్ ఇస్తానని, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ పెంపు చేస్తానని హామీ ఇచ్చారు. గనుక మేము రేవంత్ రెడ్డి గారిని విన్నవించుకునేది మీరు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేనిచో రాబోయే రోజులలో ప్రజాక్షేత్రంలో ఇబ్బందులు తప్పవన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో మన భరోసా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి పిలుపు మేరకు గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుంది. ఎందుకనగా కాంగ్రెస్ ప్రభుత్వము కల్లపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవేవో కొరివీలు పెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. 420 రోజులు గడిచిన 420 హామీలను ఇచ్చి 420 హామీలు ఇచ్చి వాటిని పక్కదో కట్టే ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 100 రోజులలో పూర్తిగా హామీలను నెరవేర్చమని చెప్పిన ప్రభుత్వం 420 రోజులైనా వాటిని ఇంతవరకు నెరవేర్చలేదు. కొండాపురం మండలం దత్తాపురం జెడ్పీ హైస్కూల్లో బయాలజీ ఉపాధ్యాయులుగా పనిచేసిన పద్మనాభరెడ్డి శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఉపాధ్యాయునికి ఎంఈఓ ఓబులేసు, సాంబశివరెడ్డి, నాగార్జున, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుని పాత్ర చిరస్మరణీయంగా మిగిలిపోతుందని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తప్పదని ఎంఈఓ పేర్కొన్నారు. థ్యాంక్ యూ సార్. మేడం ఈనాటి సన్మాన గ్రహీత ఆహ్వానిస్తున్నాం. సో ప్రార్థనా గీతం బై జయంకిరెడ్డి సార్. జిల్లాలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ టి మోహన్ గారు నేషనల్ హైవే రోడ్డులో ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆఫీస్ ఆవరణలో గుల్మోర్, సరస్వతి, టేకోమా మొక్కలను నాటారు. మొక్కలు నాటి వాటికి నీరు పట్టి పచ్చదనం పెంపొందించేందుకు తమ కృషిని కొనసాగించారు. తోలు తీస్తా అంటూ పంచాయతీ కార్యదర్శిని బెదిరించిన జనసేన నేత. విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడులో మహానేతల విగ్రహ ఆవిష్కరణ జరగగా
తమ అనుమతులు లేకుండా ఎలా విగ్రహ ఆవిష్కరణలు చేశారంటూ పంచాయతీ కార్యదర్శి మండవ విద్యాధర్ అడిగాడు. దీంతో మధ్యలో నువ్వెవడివని తోలు తీస్తా, జాబ్ తీయిస్తా, నువ్వెంత నీ బ్రతుకెంత అంటూ బహిరంగంగా పంచాయతీ కార్యదర్శిపై గన్నవరం జనసేన నేత చలమలశెట్టి రమేష్ వ్యాఖ్యలు చేశాడు. కాసేపటికే అక్కడికి పోలీసులు చేరుకొని వివాదాన్ని సద్దుమణిగించారు. అడిగాడు తప్పే ఉంది ఆయన అడిగింది. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం బోర్గాంలో దారుణం జరిగింది. స్వరూప అను మహిళను భర్త పోతన్న హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం స్వరూప 3 రోజుల నుంచి కనిపించకుండా పోయింది. దీంతో భర్త పోతన్న పిఎస్లో ఫిర్యాదు చేశారు. కాగా నిన్న ఆమె శవం చెరువులో కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసి చెరువులో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసులు నమోదు చేశారు. మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలాజీ హోమ్స్ కాలనీలో శ్రీ హనుమాన్ మందిరం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆలయ శంకుస్థాపనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాలని సూచించారు. నిత్య జీవితంలో ప్రతిరోజు సాధ్యమైనంత వరకు గుడికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. అభయాంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. బాలాజీ గంగారావు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది. మేమంతా కూడా చిన్న చిన్నగా లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నామన్నా అని అన్నారు. మీరంతా మామూలు వాళ్ళు కాదు, బాగా పెద్ద మనసులోళ్ళు, గొప్పోళ్ళు. ఇది అందరికీ ఇటువంటి మంచి పని చేయాలన్న ఆలోచన రాదు. మీ ఇల్లు మీద మీరెంత శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేశారో అంతకన్నా ఎక్కువ ఈ మందిరం కట్టడానికి మీరంతా కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. దీనికి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినందిస్తాను. ఈ రోజు మధిర మండలం వంగవీడు గ్రామం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాగే మధిర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న ఐలూరి సత్యనారాయణ రెడ్డి మధిర మండలాలలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారని, వరి ధాన్యం నిల్వ చేసేందుకు గోడౌన్ అందుబాటులో ఉంచుతారని తెలియజేశారు. మధిర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా మీ పదవుల్ని ఇచ్చినందుకు ప్రజలకు ఏ విధంగా సహాయపడతారు? ముందుగా నాకు ఈ పదవి ఇచ్చిన మల్లు బట్టి విక్రమార్క గారికి, మల్లు నందిని గారికి అభినందన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి ఇచ్చినందుకు రైతులకు
రాబోయే కాలంలో గిట్టుబాటు ధర, ఇక్కడ రైతులకి నిల్వ సౌకర్యం, సరుకు నిల్వ చేసే సౌకర్యం, రైతులకు ఏమేమి చేయాలో అధికారుల ద్వారా, మా చైర్మన్ గారి ద్వారా మొత్తం అందరినీ, డైరెక్టర్లు అందరినీ కలుపుకొని రైతులకు గిట్టుబాటు ధర మెయిన్, అక్కడ రైతులు పండించిన పంటని నిల్వ చేసుకునే సౌకర్యం, అట్లా బయట మార్కెట్లో ఎట్లయితే ఎన్ని ధరలు ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ సరైన ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. నాకు లభించిన ఈ పదవి ద్వారా ఈ 3 మండలాల రైతులందరికీ మెయిన్ ఇక్కడ పత్తి, మిర్చి, వరి ప్రధానమైన పంటలు, వీటికి సరైన ధర వచ్చే విధంగా ఇక్కడ రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే విధంగా ఉన్న సౌకర్యాలన్నింటినీ ఉపయోగించి రైతులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించుకొని చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడు జంక్షన్ వద్ద ఉన్న మేడపాటి శ్రీనివాస్ రెడ్డి గారి సైట్ ని మండపేట నుంచి కొంతమంది రౌడీలు కబ్జా చేసి ఆ సైట్లో గత 4 రోజులుగా ఉంటున్నారన్న విషయం తెలుసుకుని మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గారు ఈ రోజు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఆ సైట్ దగ్గరికి వెళ్లి కబ్జా చేయడానికి ఆ రౌడీలు వేసిన టెంట్లు మరియు గ్రీన్ మ్యాట్లను అన్ని తొలగించారు. అక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో ఆయన మాట్లాడి కోర్టులో ఉన్న సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవడం తప్పని చెప్పారు. గారు చెప్పారు విషయాలు. మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గడిచినటువంటి ఎన్నికల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా నమ్మి ఆయనకి ఓటు వేసి గెలిపించారు. తప్పులేదు. మరి సంవత్సరం గడుస్తూ ఉంది, దగ్గరికి వచ్చాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లు తీసుకొచ్చి ఆయన అప్పుడులో ముఖ్యమంత్రిగా 99% హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేస్తారేమో అని భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉండి మనం ఓట్లు వేస్తే, ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి నాయకుడిగా మరి ఈ రోజున నేను ఇవన్నీ కూడా ఇవ్వలేను, కేవలం నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను, మరి 1 కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు వేస్తే 6 లైన్ల రోడ్డుకి అమరావతిలో 22 కోట్లు నేషనల్ హైవే వాళ్ళకి ఖర్చు అవుతుంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 58 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ ఖర్చు పెడతానంటూ ఉన్నాడు. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఆ డబ్బంతా కూడా పట్టుకెళ్ళి మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువకయ్యే రోడ్లు దాన్ని రేట్లు పెంచుకొని కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరి తెర తీశారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి లోకేష్ గారు కూడా మధ్యన ఎవరో మాతో అంటే పోయినా పట్టించుకోవసరలా, మీలాంటి నిజాయితీ కలిగినటువంటి మరి విలేకరుతో చెప్పారు. ఏమనంటే, మేము రాబోయేటువంటి కాలంలో మాకు ఓట్లు వేస్తే మేము అన్ని హామీలు సూపర్ 6 కాదు 31 హామీలు ఇచ్చాం, ఈ 31 హామీలు కూడా మేము అమలు చేసేస్తాం, అమలు చేయకపోతే ప్రజలు మా మా కాలర్ పట్టుకుని మీరు అడగండి అని చెప్పి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారు విన్నవించారు. మరి ఈ రోజున మరి వారి తండ్రి గారు నేనేమో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేను. రాజంపేటలోని టీడీపీ కార్యాలయం నందు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫీజు పోరు పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధర్నాకు పిలుపునివ్వడం దారుణమని, గత వైసీపీ ప్రభుత్వంలో 2,000 కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టి విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి తన ఉనికి చాటుకోవడానికి ఫీజు పోరు పేరుతో రోడ్డుపైకి రావాలని ప్రయత్నిస్తున్నాడని, ఇలాంటి దొంగ నాటకాలు ఆడితే జగన్ రెడ్డిని విద్యార్థులు ఎవరూ నమ్మరని అన్నారు. నమస్కారం. ఈరోజు వైసీపీ పార్టీ ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు అనే కార్యక్రమానికి వైసీపీ దొంగల ముఠ పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు జగన్ కానీ వైసీపీ నాయకులు కానీ ఫీజుల గురించి మాట్లాడే అర్హత ఉందని అడుగుతా ఉన్నా. రొంతన సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ప్రభుత్వంలో ఏం చేసావయ్యా?
ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదాన్ని జగనన్న వసతి దీవెన విద్యా దీవెన పేరు మార్చుకొని వాళ్ళ తల్లుల అకౌంట్లో వేస్తానని కళ్ళకు మాటలు చెప్పి వాళ్ళు డబ్బులు వేసావా? డబ్బులు వేయని పరిస్థితి. ఏదో నువ్వే సృష్టించినట్టు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ రోజు పెద్ద ఆర్భాటంగా పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకున్నావు సిగ్గు లేకుండా. తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వం 9 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. అది కూడా కరెక్ట్గా ఇచ్చారంటే అది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానంలోని అన్ని క్యూ లైన్లను పరిశీలిస్తున్న స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో టి బాపిరెడ్డి, శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి మరియు దేవస్థానం అధికారులు. దానికి జాయిన్ చేస్తాం సార్. ఈ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. వాళ్ళే చేయిస్తారు ఉంది కదా రేట్ సీఎం డౌన్ డౌన్ అంటూ నడి రోడ్డుపై బైఠాయించిన గోషామహల్ వాసులు. గోషామహల్లో ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్నామని, ఉస్మానియా ఆసుపత్రి కోసం తమ ఇల్లు లాక్కుంటున్నారని ఆవేదన. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కట్టొద్దని నిరసన. ఒకవైపు సీఎం భూమి పూజ చేస్తుంటే మరోవైపు సీఎం వెళ్లే రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపిన గోషామహల్ వాసులు. చెప్పండి
మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గురునానక్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీఏ డైరెక్టర్ అంకిత్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగిలి రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం మాట్లాడుతూ 420 అన్న నాయకులు 420 గాళ్లు బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క రోజు కూడా ఉద్యమం చేయకుండా దొంగచాటున బీఆర్ఎస్ చేరి గత ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారు, ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. దళిత బంధు ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. మా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది. అభివృద్ధిలో ముందున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న టీఆర్ఎస్ నాయకులు అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 420 అన్న నాయకులు 420 గాళ్ళు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఏ ఒక్కరోజు ఉద్యమం చేయకుండా దొంగచాటుగా టీఆర్ఎస్లో చేరి లక్షడిపేటను దోచుకొని తిన్నటువంటి పందికుక్కులాగా తిన్నటువంటి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు 420 అంటున్నారు. ఏదైతే వారు చెప్తున్నారో 6 వాగ్దానాలు చేసి దొంగతనంగా అధికారంలోకి వచ్చినామంటున్నారు, మమ్మల్ని మోసంగా చేసి. మరి వారు మోసం చేసి అధికారంలోకి వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు వాళ్ళకు గుర్తులేవా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కేసీఆర్ గారు. మరి దళితుని ముఖ్యమంత్రి చేశాడా లేదా? వాళ్ళ మోసం ఎక్కడో అక్కడే బయటపడింది. పేదలకు, ప్రతి ఎస్సీలకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. మరి ఎక్కడైనా 3 ఎకరాలు ఇచ్చిన ఘనత దక్కిందా వాళ్ళకు అని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి దళిత బంధు అన్నాడు. ఏ గ్రామంలో దళిత బంధు ఇచ్చారు? చిన్న గ్రామాన్ని ఎన్నుకొని రంగపాట్లు ఇచ్చిన దళిత బంధు ప్రతి ఒక్కరి 10 లక్షలని 3 కుటుంబాలకు కలిసి 10 లక్షలు ఇచ్చుకుంటూ ఆ 10 లక్షల్లో మీ నాయకులు ఎంత కమిషన్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది. మీ బీఆర్ఎస్ నాయకులు కూడా దళితులతో పాటుగా మరి షేర్ తీసుకొని దళిత బంధును కొట్టేసిన ఘనత మీ బీఆర్ఎస్ నాయకులు. మరి ఆ దళిత బంధులో పాలు పంచుకొని తిన్న నాయకులు మీ వాళ్ళు. నేను పేర్లు అనడం బాగుండదు. మరి అది మీకు కనపడలేదా? అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ మా ముందు కూర్చున్న పత్రికా విలేకరుల సోదరులకు కూడా తెలుసు మరి ఆ దళిత బంధు ఎవరెవరు అనుభవించారు. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని లిస్టు తయారు చేశారు. మరి మీరు తయారు చేసిన లిస్టులో మీ బీఆర్ఎస్ నాయకుల పేర్లు ఉన్నాయి, పేదోళ్ళ పేరు లేవు. కర్మకాలి ప్రజలు అదంతా గ్రహించి మీకు మూతి మీద అనేట్టుగా మీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మరి పేదల ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ రావాలని మరి వాళ్ళంతా ఈరోజు బీఆర్ఎస్ ఓడగొట్టి మాకు గద్దెనెక్కిచ్చారు. మరి మీరు చేసిన తప్పులు మేము చేయకూడదని, మీరు చేసిన అప్పులు మేము కట్టుకుంటూ మరి రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ఒకవైపు ప్రయాణం చేస్తూ మరి అన్ని పథకాలను అమలు చేస్తున్నటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 6 పథకాలలో గెలిచిన వెంటనే మరి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కరెంటు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు దాదాపుగా చాలామందికి మరి గృహజ్యోతి పథకం అమలు చేసి మరి కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కట్టుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ.